ఇక రేవంత్ రెడ్డి ఏమంటుందంటే మెట్రోపై నిర్ణయాలు ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అని అంటుండు. ఫేజ్ 1 టేక్ ఓవర్, ఫేజ్ 2 విస్తరణపై అధ్యయనానికి ఎస్బీఐ క్యాప్స్ నియామకంలో జాప్యం. ఈయన మన కేంద్ర మంత్రులతో కూర్చొని మాట్లాడి సరిగ్గా 10 రోజులు కూడా కావట్లేదు, అప్పుడే నిర్ణయాలు తీసుకోవాలని మళ్ళీ నిన్న ఒక లేఖ రాయడం జరిగింది. అంటే వేగవంతం చెయ్యాలే కానీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ వాళ్ళు పనిచేస్తున్నా కూడా విమర్శించుకుంటా రాజకీయాలు చేయడం అనేది మరి ఇది ఏ పంతాకి సంబంధించిందో అర్థం కావట్లేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంది, ఈరోజు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎంత వీలైతే అంత తొందరగా పనులు ప్రారంభిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలలో లబ్ధి పొందాలనేది రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయం. జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విడదీయడంలా కారణం ఏంటిదనంటే జిహెచ్ఎంసీ ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో చార్మినార్ అయినా కొన్ని ప్రాంతాలైనా అది మజ్లీస్కి కట్టబెట్టిండు లిటరల్గా చెప్పాలంటే. ఇంకోటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మల్కాజ్గిరి మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 2 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈయన ఇంతకుముందు మల్కాజ్గిరి ఇప్పుడు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిండు కాబట్టి ఆ స్థానంలో కొన్ని సీట్లు వస్తాయి, మేయర్ పదవి వస్తుంది అనేది ఆయన అభిప్రాయం. కానీ ఈరోజు ఈటల రాజేందర్ అక్కడ ఉండు, సో అది కూడా అసాధ్యం. అలాగే ఎట్లయినా సైబర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఆయనకు ఛాన్సే ఉండదు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈయన ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కుటిల ప్రణాళికలు వేసినా జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవడు, ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నాకు తెలిసినంత మటుకు అయితే ఏంటంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్స్ విభజన ఏదైతే ఉందో అది మజ్లీస్కి లబ్ధి చేకూర్చే విధంగానే వీళ్ళు ప్రణాళికబద్ధంగా విభజించారు వాటిని. సో రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ వస్తే కొనసాగిస్తూ ఉండొచ్చు, కానీ బీజేపీ వస్తే మాత్రం అది అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎందుకనంటే నిధుల కొరత, ఈ సమిష్టి అభివృద్ధి చాలా అవసరం పట్టణానికి. ఒక ప్రాంతంలో ఫినాన్స్ తక్కువ ఉంటుంది, ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ భాగాలు ఏవైతే ఉన్నాయో సైబరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి లబ్ధి పొందుతాయి. కానీ పాత బస్తీని ఎప్పుడు మజ్లీసే పాలించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తుండు. ఇక్కడ ఈయన ఏమంటున్నంటే విధి విధానాలని వెంటనే ఖరారు చేయాలి, కేంద్ర మంత్రులు ఖట్టర్ అండ్ కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు, ప్రాజెక్టు ఆలస్యం అయితే నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని ఆందోళన. ఈయన ఏమన్నాడు ఒకసారి, మీరు మెట్రో ఇవ్వకపోతే రాష్ట్రం కట్టుకోలేదా, రాష్ట్రం మా రాష్ట్ర నిధుల నుంచే కేటాయిస్తాం 36,000 కోట్లైనా కూడా అని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుండు. మరి ఈరోజు మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి కేంద్ర ప్రభుత్వ మంత్రులతోటి మంతనాలు చేసి ఈరోజు వాళ్ళు ఘోరంగానే తప్పకుండా ఈ సెకండ్ ఫేజ్ కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ చేద్దాం, నిధులు కేటాయిస్తాం అని చెప్పినాక కూడా ఇలా రాజకీయ ఎత్తుగడలు వేయడం అనేది సరైన విషయం కాదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియ, 2వ దశకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితంగా మెట్రో ఫేజ్ 1 నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు వస్తున్నాయని, ఫేజ్ 2 డిపిఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ వంటి ప్రక్రియల్లో జాప్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మెట్రో ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిలకు ఆదివారం విడివిడిగా లేఖలు రాశారు. జూన్లో ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కావట్లేదని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.